ఒక ఊళ్ళో రఘురాం కౌసల్య దంపతులు నివసిస్తుంటారు. వాళ్ళకిద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు రాజేష్, పెద్ద కోడలు కీర్తి. రెండో కొడుకు రాకేష్, రెండో కోడలు కుసుమ. ఇక కూతురు కావ్య. ఆ ఇంట్లో ఎప్పుడూ నవ్వులు, సరదాలు వికసిస్తుంటాయి. కౌసల్య అత్తగారిలా కాకుండా కోడళ్లను తన సొంత కూతుళ్లలా చూసుకుంటుంది. కోడళ్లు కీర్తి, కుసుమ కూడా అత్తామామల్ని ఎంతో గౌరవిస్తారు. కావ్య తన వదినలతో స్నేహితురాల్లా కలిసిపోతుంది. ఆ సంవత్సరం వేసవికాలం. ఎండలు మండిపోతున్నాయి. ఒకరోజు ఉదయం సమయంలో 10 గంటలకే బాణుడు బగబగమంటున్నాడు. హాల్లో అందరూ కూర్చొని ఎండల గురించి మాట్లాడుకుంటున్నారు. యావండి, చూస్తున్నారా? ఈ సంవత్సరం ఎండలు మామూలుగా లేవు. బయటకు అడుగు పెడితే చాలు చర్మం కాలిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి ఎండల్లో ఏ పని చెయ్యాలనిపించట్లేదు. అవునే కౌసల్య, నువ్వు చెప్పింది నిజమే. ఊళ్ళోనే ఇంతెండగా ఉంటే ఇక సిటీలో వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించు. అక్కడ కాంక్రీట్ అడవుల్లో జనాలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. నాన్నగారు అన్నది నిజమేనమ్మా. నేను నిన్న సిటీకెళ్ళినప్పుడు చూశానుగా. బండి మీద వెళ్తుంటే వడగాలి కొడుతుంది. ఇక్కడ మనకంటే చుట్టూ చెట్లు, చల్లని గాలి ఉన్నాయి కాబట్టి బతికిపోతున్నాం. అవునండి, మన ఇల్లు పెంకుటిల్లు మరియు చుట్టూ చెట్లుండటం వల్ల మనకి ఏసీలు లేకపోయినా చల్లగా ఉంటుంది. సిటీలో అయితే ఏసీ ఆన్ చెయ్యనిదే ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేరు. ఏసీ ఆన్ చేస్తే కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుందక్కా. అందుకే చాలా మంది సిటీలో ఉండేవాళ్లు వేసవికాలం రాగానే పల్లెటూళ్లలో ఉన్న తమ బంధువుల ఇళ్లకి పరుగు తీస్తుంటారు. బాగా చెప్పావదినా. ఉచితంగా భోజనం, చల్లటి గాలి ఇవి దొరుకుతున్నాయంటే ఎవరైనా ఎందుకు వదులుకుంటారు చెప్పు? పైగా ఆ చుట్టాలు పిసినారి వాళ్లైతే ఇంక వాళ్ళకి పండగే పండగ. అబ్బా, కావ్య కరెక్ట్ పాయింటే లాగింది. పిసినారి వాళ్ల గురించి మాట్లాడుకుంటే నాకు మన సింహాచలం మావయ్య, పార్వతీ అత్తయ్య గుర్తొస్తున్నారు. వాళ్ళు రాకుండా ఉంటే చాలు. అలా ఆ మాట రాకేష్ అన్నాడో లేదో రఘురాం ఫోన్ మోగింది. రఘురాం ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం మొదలెట్టాడు. ఆ చెప్పు సింహాచలం, బావున్నావా? అంతా కులాసానేనా? ఏంటి విశేషాలు? అదే సమయంలో ఫోన్లో సింహాచలం గొంతు వినబడగానే ఇంట్లో వాళ్ళందరి ముఖాలు మాడిపోయాయి. కావ్య, కీర్తి, కుసుమ ఒకరి ముఖమొకరు చూసుకుంటారు. అవునా, సిటీలో ఎండలు మండిపోతున్నాయి అయితే. సర్లే, ఏంటి రేపు ఉదయాన్నే మా ఇంటికి వస్తున్నారా? సరే సరే, రండి రండి. ఒక వారం రోజులా? సరేలే, మీ ఇష్టం. ఎన్ని రోజులైనా ఉండండి. సరే, రేపు కలుద్దాం మరి అని చెప్పి రఘురాం ఫోన్ పెట్టేశాడు. యావండి, రాకేష్ వాళ్ల పేర్లు తలవగానే వాళ్ళు ఫోన్ చేశారు. రేపు వస్తున్నారని చెప్పినట్టున్నారు. నిజమేనా? అవునే, సింహాచలం, పార్వతి రేపు ఉదయం బస్సుకు వస్తున్నారట. సిటీలో ఉక్కపోత భరించలేకపోతున్నారట. పైగా వాళ్ళ ఇంట్లో ఏసీ పాడైపోయిందంట. బాగు చేయించడానికి 10,000 అడిగారంట. అంత డబ్బు దండగెందుకని మన ఇంటికి వస్తున్నారట. దేవుడా, వాళ్ల ఇంట్లో ఏసీ పాడైపోలేదు. వాళ్లే కావాలని వైరు పీకేసుంటారు. 10,000 కాదు కదా, 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టని పిసినరి రకాలు వాళ్ళు. ఇక్కడికొచ్చి వారం రోజులు మన ప్రాణం తీయడానికి వస్తారు. అమ్మో, పార్వతి అత్తయ్య వస్తుందా? అయితే వదినలిక పనులు చేసినట్టే. ఆవిడ కూర్చున్న చోట నుండి కదలదు. కాఫీలు, టీలు, జ్యూస్లు, స్నాక్స్ అంటూ ఆర్డర్లు వేస్తూనే ఉంటుంది. పోనీలే కావ్య, వచ్చిన వాళ్ళు పెద్దవాళ్లు కదా, వారం రోజులే కదా ఉండి వెళ్లేది. వాళ్ల మాటల్ని మనం పెద్దగా పట్టించుకోవద్దు. ఏవో పనులు చేసుకుంటూ ఉంటాం. అక్క, నువ్వు చాలా అమాయకురాలివి. వాళ్ళు వారం రోజులని చెప్పి 1 నెల రోజులు తిష్ట వేస్తారు చూడు. వాళ్ల పిసినారితనం గురించి నీకింకా పూర్తిగా తెలీదు. కుసుమ చెప్పింది నిజమే కీర్తి. వాళ్ళు మన ఇంటికొస్తే మన ఇంట్లో బియ్యం బస్తాలు, నూనె డబ్బాలు ఇట్టే ఖాళీ అయిపోతాయి. అయినా నాన్నగారు రమ్మని చెప్పారు కాబట్టి మనం ఇంకేమనలేం. అలా అనుకుంటుండగా మరుసటి రోజు ఉదయం సమయంలో సింహాచలం, పార్వతి ఆటో దిగి ఇంట్లోకొచ్చారు. ఆటోవాడికి డబ్బివ్వకుండా రఘురాంని పిలుస్తారు. రఘురాం బావా, ఎక్కడున్నావయ్యా? కాస్త బయటికి రా. రండి రండి బావగారు, రెండో దినగారు. ఏంటి బస్సుకు రాలేదా? ఆటో మాట్లాడుకొని వచ్చారా? బస్సుకి వచ్చాం బావా. బస్ స్టాండ్ నుండి ఆటోలో వచ్చాం. మా దగ్గర చిల్లర లేదు. ఆటో వాడికి ఓ 50 రూపాయలు ఇచ్చి పంపించు. అలాగే బావా.
అని రఘురాం ఆటోవాడికి డబ్బిచ్చాడు. కౌసల్య, ఓ కౌసల్య, ఎక్కడున్నావే? మేమొచ్చేసాంగా. రెండో దిన లోపలికి రండి. ప్రయాణం ఎలా సాగింది? ఎండలో బాగా అలసిపోయినట్టున్నారు. అలసిపోవటం ఏంటే బాబు, ప్రాణాలు పోయాయి. సిటీలో ఎండలు మండిపోతున్నాయి. అందుకే మీ ఇంట్లో నెల రోజులు ప్రశాంతంగా ఉందామని వచ్చాం. నిన్న నీ మొగుడికి వారం రోజులే అని చెప్పాం గాని ఈ వేసవికాలం అయ్యే వరకు ఇక్కడే. ఆ మాట వినగానే కౌసల్య గుండాగినంత పనైంది. లోపల ఉన్న కోడళ్ళు కావ్య ఆ మాట విని షాక్ అయ్యారు. విన్నావా కుసుమా? నెల రోజులుంటారంట. మనకి రోజు చాకరీ తప్పదింకా. నేను నిన్ననే చెప్పాను కదక్కా, వీళ్ళంత తేలిగ్గా వదిలిపెట్టరు అని. అమ్మ కీర్తి, కుసుమా ఎక్కడున్నారు? రండి, కాస్త మా బట్టల బ్యాగులు లోపల పెట్టండి. అలాగే ఎండలో వచ్చాంగా ఓ 2 గ్లాసుల నిమ్మకాయ షర్బత్ తీసుకురండి. అందులో కాస్త ఐస్ ముక్కలు వేయటం మర్చిపోకండి. అలాగే అత్తయ్యా, ఇప్పుడే తీసుకొస్తాం అనుకుంటూ ఉండగా వాళ్ళొచ్చినప్పటి నుండి ఇంట్లో వాళ్ళకి ఒక్క క్షణం తీరిక లేకుండా చేస్తారు. ఉదయం లేవగానే వేడి నీళ్లు, తర్వాత కాఫీలు, స్నానానికి మంచి సబ్బులు, మధ్యాహ్నం భోజనంలో కనీసం 3 రకాల కూరలు, సాయంత్రం వేడివేడి స్నాక్స్, ఇలా ఎన్నో కోరికలు కోరుతూ కోడళ్ళని పనివాళ్ల కంటే దారుణంగా ఆడిస్తారు. వారం రోజులు గడిచేసరికి కౌసల్య, కీర్తి, కుసుమ, కావ్య విసిగిపోతారు. ఓ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్న ఆడవాళ్లు 4 వంటింట్లో సమావేశమవుతారు. ఈ పార్వతి వదిన సింహాచలం బావగారి వ్యవహారం శృతిమించిపోతుంది. కూర్చున్న చోటి నుండి కదలట్లేదు. నా కోడళ్ళని పనివాళ్లలా ఆడిస్తున్నారు. వాళ్ల పీసినారితనం చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది. అవునమ్మా, నిన్న సాయంత్రం పార్వతి అత్తయ్య నన్ను బజారుకు పంపి వాళ్ల కోసం పళ్ళు తీసుకురమ్మంది. డబ్బిస్తుందేమోనని చూస్తే నీ దగ్గరుంటే పెట్టు కావ్య, తర్వాత ఇస్తాను అంది. ఆ తర్వాత ఆ మాట ఎత్తనే లేదు. అత్తయ్యా, నాకైతే కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. వాళ్ళడిగే రకాలన్నీ చేసి పెట్టలేక నేను కుసుమ అలసిపోతున్నాం. వాళ్ళింకో 20 రోజులుంటే మనం ఆస్పత్రి పాలవటం ఖాయం. వాళ్ళు నెల రోజులుండటం ఏంటక్కా? రేపు సాయంత్రానికల్లా వాళ్ళు తమ బ్యాగులు సర్దుకుని పారిపోయేలా చేస్తాను. నా బుర్రలో ఒక అద్భుతమైన ఐడియా ఉంది. ఏంటి ఆ ఐడియా? వాళ్ళని ఎలాగైనా ఇక్కడి నుండి పంపించేయాలి. మీ మావయ్య గారికి తెలిస్తే ఫీల్ అవుతారని నేను సైలెంట్గా ఉంటున్నాను. మనం చేసే పని మీ మావయ్యకి కూడా తెలియకూడదు. అత్తయ్యా, ఏం లేదు. రేపుదయం లేవగానే మన ఇంట్లో నీళ్ల మోటార్ పాడైపోయిందని చెప్దాం. మోటార్ పాడైపోయిందని చెప్తే ఏమవుతుంది కుసుమా? వాళ్ళు రిపేర్ అయ్యే వరకు ఇంట్లోనే కూర్చుంటారు. పనులు మాత్రం మనమే చెయ్యాలి కదా. అక్కడే ఉంది అసలైన లాజిక్. మోటార్ పాడైపోయింది, ట్యాంకులో నీళ్లు లేవని చెప్దాం. స్నానానికి, బాత్రూంకి నీళ్లు కావాలంటే ఊరి చివర 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుళాయి దగ్గరి నుండి స్వయంగా బిందెలతో నీళ్లు మోసుకురావాలని షరతు పెడదాం. మనం ఉదయం 4 గంటలకే మోసుకొచ్చేశామని చెప్దాం. అప్పుడు వాళ్ళకి నీళ్లు కావాలంటే వాళ్లే వెళ్లి మోసుకురావాలి. వావ్ వదినా, నీ ఐడియా సూపర్. పిసినారి చుట్టాలకు తగిన శాస్తి జరుగుతుంది. వాళ్ళ ఎండలో 2 కిలోమీటర్లు నడిచి నీళ్లు మోసుకురాలేరు. అలాగని స్నానం చేయకుండా బాత్రూంకి వెళ్లకుండా ఉండలేరు. భలే ప్లాన్ వేసావే కుసుమ. అయితే ఇప్పుడే వెళ్ళి ఆ మోటార్ వైర్ తీసేయండి. రేపుదయం నా యాక్టింగ్ చూద్దురు గాని. ఆ రాత్రి రాజేష్, రాకేష్ల సాయంతో కుసుమ మోటార్ వైర్ను ఎవరికీ కనిపించకుండా తీసేస్తుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సింహాచలం, పార్వతి నిద్రలేస్తారు. వాళ్లకి వేణీళ్లు అడగటం అలవాటు. అమ్మాయి కీర్తి, ఓ కీర్తి, ఎక్కడున్నావే? ఆ వేణీళ్ళు ఇలా తీసుకురా. ఇంకా పళ్ళు కూడా తోముకోలేదు. అయ్యో వదినా, ఎంత కష్టమొచ్చి పడింది. వేసవికాలం కదా, భూమిలో నీళ్లన్నీ ఇంకిపోయాయి. మన నీళ్ల మోటార్ రాత్రి కాలిపోయింది. ట్యాంకులో చుక్క నీళ్లు లేవు. ఏంటి కౌసల్య, మోటార్ కాలిపోయిందా? మరిప్పుడెలా? మేము కాలకృత్యాలు తీర్చుకోవాలి, స్నానం చేయాలి కదా. ఏమో బావగారు, నాకేం అర్థం కావట్లేదు. మెకానిక్ ని పిలిచాను, వాడు మోటార్ తీసుకెళ్లాడు. బాగు చేయడానికి 1 వారం రోజులు పడుతుందన్నాడు. వారం రోజులా? మరి వారం రోజులు నీళ్ల కోసం ఏం చెయ్యాలి? మాకైతే ఇప్పుడు అర్జెంటుగా నీళ్లు కావాలి. అప్పుడు కుసుమ 2 ఖాళీ బిందెలు తీసుకొచ్చి వాళ్ల ముందు పెడుతూ, అత్తయ్య, కంగారు పడకండి. ఊరి చివర 2 కిలోమీటర్ల దూరంలో గ్రామ పంచాయతీ కుళాయి ఉంది. అక్కడ నీళ్లొస్తున్నాయి. నేను, అక్క, అత్తయ్య, కావ్య ఉదయం 4 గంటలకే వెళ్లి
మాకు కావలసిన నీళ్లు మోసుకొచ్చేశాం. ఇప్పుడు మీకు కావాలంటే ఈ బిందెలు తీసుకెళ్లి మీరు కూడా మోసుకు రావాల్సిందే. ఏంటి 2 కిలోమీటర్లు నడిచి బిందెతో నీళ్లు మోసుకురావాలా? నా వల్ల కాదు బాబోయ్, నాకు మోకాళ్ళ నొప్పులున్నాయి. తప్పదు మావయ్య, మా దగ్గర ఉన్న నీళ్లు కేవలం తాగడానికి, వంట చేయడానికి మాత్రమే సరిపోతాయి. బాత్రూంకి, స్నానానికి కావాలంటే మాత్రం ఎవరి నీళ్లు వాళ్లే మోసుకోవాలి. ఇది ఈ ఊరి రూల్. ఏంటే కోడలు పిల్ల, నీళ్లు మోసుకురావాలా? మేమేమైనా పనివాళ్లమా ఏంటి? మాకు చుట్టరికం మర్యాదలు చేయటం చేతగాక ఇలా మోటార్ కాలిపోయిందని అబద్ధాలాడుతున్నారా? అయ్యో వదిన, మీరలా అనకండి. మాకు మోటార్ కాలిపోవాలని ఏమైనా సరదాగా ఉందా చెప్పండి. కావాలంటే మా ఆయన్ని అడగండి. అవును వదిన గారు, మోటార్ నిజంగానే కాలిపోయింది. ఊళ్ళో వేసవిలో నీళ్ల సమస్య మామూలే కదా. తప్పదు, మీరెళ్ళి నీళ్లు తెచ్చుకోండి అని చెప్పగానే సింహాచలం, పార్వతిలకు వేరే దారి లేక ముఖాలు ముడుచుకొని ఆ 2 ఖాళీ బిందెలు పట్టుకుని ఉదయం 9 గంటల ఎండలో బయలుదేరారు. అప్పటికే ఎండ మండిపోతుంది. 2 కిలోమీటర్లు నడిచి కుళాయి దగ్గర లైన్లో నిలబడి బిందెలు నింపుకొని వాటిని మోసుకుంటూ ఇంటికొచ్చేసరికి ప్రాణం పోయినంత పనైంది. చెమటలు కక్కుతూ రొప్పుతూ వచ్చారు. అబ్బో, నా వల్ల కాదే, నా నడుం విరిగిపోయింది. ఈ వయసులోనే నీళ్లు మోయటమేంటి? ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అమ్మో, నా చేతులు కందిపోయాయి. ఆ ఎండకి నా చర్మం మాడిపోయింది. స్నానం చేయడానికి ఒక్క బిందె సరిపోదు. మళ్ళీ మళ్ళీ వెళ్ళి తీసుకురావాలంటే నా వల్ల కాదు. ఏంటొదినా, ఒక్క బిందెకి అలా అలసిపోయారు? సాయంత్రం కూడా బాత్రూంకి వెళ్లాలంటే మళ్ళీ వెళ్లాల్సిందేగా. రేపటి నుండి వారం రోజుల పాటు రోజు ఉదయం సాయంత్రం ఇలాగే మోసుకురావాలి. అలవాటైపోతుందిలేండి. ఏమే పార్వతి, మనమిక్కడ ఉచితంగా తిందామని వస్తే వీళ్ళు మనతో కట్టు బానిసల కంటే దారుణంగా నీళ్లు మోయిస్తున్నారు. ఇక్కడ ఇంకో రోజుంటే మన ప్రాణం గాల్లో కలిసిపోవటం ఖాయం. పద పద, వెంటనే బ్యాగ్ సర్దుకో, మనం మనూరికి వెళ్ళిపోదాం. అవునండి, మీరు చెప్పింది నిజమే. కరెంటు బిల్లు మిగులుతుందని వస్తే వీళ్ళు మన ప్రాణం తీసేలా ఉన్నారు. ఆ కరెంటు బిల్లేదో మనమే కట్టుకుందాం. కనీసం ఏసీలోనైనా హాయిగా పడుకోవచ్చు. పదండి, వెళ్ళిపోదాం. అలా అనగానే గబగబా గదిలోకెళ్లి తమ బట్టలు సర్దేసుకున్నారు. బ్యాగులు పట్టుకుని బయటకొచ్చారు. వాళ్ళని చూసి ఇంట్లో వాళ్లంతా లోలోపల నవ్వుకుంటారు. ఏంటి బావగారు, అప్పుడే బయలుదేరారు? 4 రోజులుంటామన్నారుగా? అదేం లేదు బావా, మా ఇంటి పక్కనుండే వాళ్ళు ఫోన్ చేశారు. మా ఇంట్లో ఏదో ఎమర్జెన్సీ అట, అర్జెంటుగా వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే. అయ్యో వదినా, ఉండొచ్చుగా. నీళ్లు మోయటం పెద్ద కష్టమేం కాదు. మేం రోజూ మోస్తున్నాంగా. మీ కష్టం మీరే పడండి కౌసల్య, మా వల్ల కాదు, వస్తాం అని సింహాచలం, పార్వతి బ్యాగ్ తీసుకుని అక్కడి నుండి పరుగు తీశారు. వాళ్లలా వెళ్లగానే కౌసల్య, కీర్తి, కుసుమ, కావ్య, రాజేష్, రాకేష్ అందరూ పగలబడి నవ్వారు. ఏంటి మీరంతా అలా నవ్వుతున్నారు? వాళ్ళెందుకంత హడావిడిగా వెళ్ళిపోయారు? మావయ్య గారు, మోటార్ ఏం కాలిపోలేదు. వాళ్ల పిసినరితనం భరించలేక మేమే వైర్ తీసేశాం. వాళ్లతో ఆ నీళ్లు మోయిస్తే వాళ్లే పారిపోతారని మా ప్లాన్. ఓసి మీ దుంపలుదేగా, ఇంత పని చేశారా? అయినా మంచి పని చేశారులే. వాళ్ళింకో 4 రోజులుంటే నా జేబు కూడా ఖాళీ అయిపోయేది. చూసారా నాన్న, వదినల బుర్ర ఎంత చురుగ్గా పనిచేస్తుందో. ఎవరైనా సరే మరింటికి ప్రేమాభిమానాలతో రావాలి గాని ఇలా పిసినరితనంతో ఉచితంగా బ్రతికేద్దామనొస్తే ఇలాగే బుద్ధి చెప్పాలి. సరే కుసుమ, వెళ్ళి ఆ మోటార్ వైర్ తగిలించు. నేనందరికీ వేడి వేడి పకోడీలు, కాఫీ తీసుకొస్తాను. ఈ రోజు నుండి మన ఇంట్లో ప్రశాంతతే ప్రశాంతత. అలా అందరూ సంతోషంగా నవ్వుకుంటూ తమ పనుల్లో పడిపోతారు. అత్తకోడళ్ల ఐకమత్యం, తెలివితేటలతో ఆ పిసినరి చుట్టాల బెడద శాశ్వతంగా వదిలిపోయింది. వేసవికాలం వాళ్లందరికీ ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా గడిచిపోయింది. ఒక ఊరిలో రఘురాం, కౌసల్య దంపతులు ఒకప్పుడు గొప్పగా దర్జాగా ఉండేవారు. వారికి 2 కొడుకులు రాజేష్, రాకేష్లు ఉన్నారు. ఒక కూతురు కావ్య ఉంది. పెద్ద కోడలు కీర్తి, చిన్న కోడలు కుసుమలున్నారు. ఆ ఇంట్లో ఎప్పుడూ తోడి కోడళ్ళు కీర్తి, కుసుమల మధ్య పట్టింపులు, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి. అంత సాఫీగా సాగిపోతున్న వారి జీవితాల్లో ఒక్కసారిగా పెను తుఫాన్ వచ్చింది. రఘురాం వ్యాపారంలో నమ్మిన స్నేహితులతో మోసం చేయడంతో అప్పుల పాలై
ఆస్తి అమ్ముకొని రోడ్డున పడ్డారు. ఇప్పుడు వాళ్లకు దగ్గర వారైన శ్రీనివాస్ అనే ఆయనకు చెందిన ఒక చిన్న అద్దె ఇంట్లో తలదాచుకున్నారు. ఒకరోజు చిన్న అద్దె ఇల్లులో హాల్లో కౌసల్య దిగులుగా కూర్చుంటుంది. రఘురామేమో తల పట్టుకొని ఆలోచిస్తుంటాడు. అప్పుడు ఇంటి ఓనర్ శ్రీనివాస్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. రంగురం కాదు, దయచేసి అలా దిగులు పడకండి. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. నిన్నటిదాకా మహారాజుల్లో బ్రతికారు, ఈ రోజు కష్టం వచ్చింది. అంత మాత్రాన ధైర్యం కోల్పోతే ఎలా? ఏం ధైర్యం తెచ్చుకోమంటారు శ్రీనివాస్ గారు? నా చేతులారా నా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. మీరు పుణ్యాత్ములు కాబట్టి ఈ చిన్నిళ్ళైనా అద్దెకిచ్చారు, లేదంటే చెట్టు కింద బతకాల్సిన పరిస్థితి మాది. అలా అనకండి సార్, మీ మంచితనం ఊరందరికీ తెలుసు. మీరు త్వరలోనే కోలుకుంటారు. ఈ నెల అద్దె గురించి మీరేం కంగారు పడద్దు. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే ఇవ్వండి, నేను వెళ్ళొస్తాను. అలా చెప్పి శ్రీనివాస్ వెళ్ళగాని పక్కింటి ఆవిడ కమల లోపలికొస్తుంది. ఆమెకు ఎప్పుడూ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం అలవాటు. అప్పుడు కమల కౌశల్యతో ఇలా అంటుంది. ఏంటే కౌశల్య, ఎలా ఉన్నావే? నిన్నటిదాకా పట్టు చీల కట్టుకొని కాళ్ళలో తిరిగిందానివి, ఇప్పుడు ఈ పెంకుటింట్లో ఎలా ఉంటున్నావే? చూస్తుంటే నాకే జాలేస్తుందమ్మా. దేవుడు రాసిన రాత కమల, అనుభవించక తప్పుతుందా? అయినా మీ ఆయనక ఆ వయసులో వ్యాపారాలు అవసరమా చెప్పు? సరే, ఆ సంగతి పక్కన పెట్టు. లోపల నీ కోడలిద్దరూ గొడవ పడుతున్నట్లున్నారు. ఆశలు పోయినా వాళ్ళ అహంకారం పోలేదా ఏంటి? అలా అనుకుంటూ ఉండగా ఆ సమయంలోనే వంటగదిలో కీర్తి, కుసుమ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు కీర్తి, కుసుమ, కూరలో ఆ మాత్రం నూనె ఎక్కిపోతే ఎలా తినాలి? మన ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను రోజుకి రకరకాల వంటలు తినేదాన్ని. ఇప్పుడు ఈ ఉప్పు లేని పప్పు లేని కూడు నా వల్ల కావట్లేదు. నేను మాత్రం ఏం చేయాలక్కా? ఉన్నదే వండుతున్నాను. నాకైనా ఈ పేదరికం అలవాటుందా ఏంటి? నా పుట్టిన నుంచి నేను ఎన్ని నగలు చీరలు తెచ్చుకున్నానో నీకు తెలుసు కదా. ఇప్పుడంతా దరిద్రం పట్టింది. అసలు ఇదంతా మావయ్య గారి వల్లే. చూసుకోకుండా వ్యాపారం చేసి మనల్ని పాడింట్లో పడేశారు. అప్పుడు కావ్య వంటగదిలోకి కోపంగా వచ్చి, వదిల్లారా, దయచేసి నోరు మూసారా? పక్కింటి కమల ఆంటీ వచ్చి మనల్ని ఎగతాళి చేసేళ్తోంది. అక్కడ నాన్నగారు పరువు పోయిందని గుండె పగిలి ఏడుస్తున్నారు. మీరు ఈ సమయంలో కూడా గొడవ పడతారా? మేమేం తప్పు మాట్లాడం కావ్య, ఉన్నమాటంటే ఉలికెందుకు? అంతలో రాకేష్ ఇద్దరు నీరసంగా కళ్లల్లో నీళ్లతో ఇంటికొస్తారు. ఏరా రాకేష్, ఏమైందిరా? ఆఫీస్ నుంచి ఇంత త్వరగా వచ్చేశారు? నాన్న, కంపెనీ నష్టాల్లో ఉందని నన్ను రాకేష్ ఇద్దరిని ఉద్యోగుల నుంచి తీసేశారు. అయ్యో భగవంతుడా, ఆస్తి పోయింది, ఇల్లు పోయింది, ఇప్పుడు నా కొడుకుల ఉద్యోగాలు కూడా పోయాయా? ఈ అప్పులు ఎలా తీర్చాలి? మేము ఎంతో బ్రతిమలాడాం మమ్మీ, కానీ ఎవ్వరు వినలేదు. ఇప్పుడు మన పరిస్థితి దారుణంగా తయారైంది. తినడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా. నన్ను క్షమించండిరా, నా వల్లే ఈ కుటుంబం ఇలా రోడ్డున పడింది. నేను పైకి పోయుంటే బాగుండేది. అలా అనకండి, మీరు పోతే మేమేమైపోవాలి? అలా అనుకుంటూ ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో ఇంట్లో బియ్యం కూడా అయిపోతాయి. కీర్తి, కుసుమలకు ఏం చేయాలో పాలుపోదు. కావ్య ఆలోచనలో పడుతుంది. నానా, అన్నయ్యలారా, మీరు ధైర్యంగా ఉండండి. ఒకరినొకరు నిందించుకుంటూ కూర్చుంటే కడుపు నిండదు. ఏం పని చేయాలి చెల్లి? నాకిప్పుడు కొత్త ఉద్యోగం దొరకడం అంటే మాటలు కాదు. వదిల్లారా, మీరిద్దరు ఇక్కడికి రండి. మీరిద్దరు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు కదా, కానీ మీ చేతి వంట అద్భుతంగా ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని మనం ఎందుకు వాడుకోకూడదు? మనం ఓ చిన్న బిర్యానీ బండి పెట్టుకుందాం. కుసుమ షాక్తో, ఏంటి, రోడ్డు మీద బండి పెట్టి మనం బిర్యానీ అమ్మాలా? అంత బతుకు బతకాలా? నిన్నటిదాకా కారులో తిరిగిన వాళ్ళం ఈరోజు రోడ్డు మీద అమ్ముకుంటున్నారని ఊర్లో వాళ్ళు నవ్వరా? పక్కింటి కమల ఆంటీ అయితే బజార్లో నిలబడి మరీ నవ్వుతుంది. నవ్వే వాళ్ళు మనకు పట్టడనం పెట్టరు వదినా. ఆకలితో చావడం కంటే కష్టపడి బ్రతకడం గొప్ప. మనం కేవలం 30 రూపాయలకి నాణ్యమైన పేదవాళ్ళ బిర్యానీ అమ్ముదాం. 30 రూపాయలకా? అలా అయితే మనకు నష్టం వస్తుంది కదా కావ్య. రాదన్నయ్య, లాభం తక్కువ వస్తుంది, కానీ ఎక్కువ మంది కొంటారుగా. వదిల్లారా, మీ గొడవలు పక్కన పెట్టి ఒక్కసారి ఈ ఇంటి కోసం కలిసి నిలబడండి ప్లీజ్ వదినా. కుసుమ, కావ్య చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు మనం పట్టింపులకు పోయి సాధించింది ఏమీ లేదుగా. మన అహంకారం మనకు అన్నం పెట్టట్లేదు. మనిద్దరం కలిసి ఈ ఇంటిని నిలబెడదాం. అవునక్క, నన్ను క్షమించు.
ఇన్నాళ్ళు అనవసరంగా నీతో పోటీ పడ్డాను. మావయ్య గారు అత్తయ్య గారు రోడ్డున పడ్డారు. మన భర్తలు దిగలుగా ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మంది. నేను నీకు తోడుగా ఉంటానక్కా. నా కోడళ్ళు ఎంత మారిపోయారు దేవుడా. మీ బుద్ధి మారితే చాలు, ఈ కష్టాలు ఇట్టే తీరిపోతాయి. అలా అనుకుంటూ మరుసటి రోజు ఉదయాన్నే ఓనర్ శ్రీనివాస్ సాయంతో ఒక పాత తోపుడు బండిని కిరాయికి తీసుకుని వచ్చారు. దానికి పేదవాళ్ళ బిర్యానీ కేవలం 30 రూపాయలని ఒక బోర్డు రాశారు. వంట పూర్తయ్యాక బస్టాండ్ పక్కనే బండి పెట్టారు. మొదట్లో అయితే ఎవ్వరూ రాలేదు. అటుగా వెళ్తున్న కమలా వాళ్ళని చూసి వెటకరంగా నవ్వింది. ఏంటి కీర్తి, కుసుమ, మీ అత్త ఇంట్లో కూర్చొని ఆడలేసే మీరు ఇప్పుడు రోడ్డు మీద బండి పెట్టుకుని బిర్యానీ అమ్ముకుంటున్నారా? అయ్యో పాపం, మీ బతుకులు ఇలా అయిపోయాయంటి. మీ బిర్యానీ ఎవడు తింటాళ్లే గాని బండి కట్టేసి ఇంటికి వెళ్ళండి. కమలా ఆంటీ, మీరు మాకొచ్చి సాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా అవమానించకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. అలా అనగాని కమల మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అంతలో ఒక ముసలి రిక్షా కార్మికుడు అలసిపోయి అటుగా వచ్చాడు. అమ్మా, బోర్డు మీద 30 రూపాయలని రాశారు. నిజంగానే 30 రూపాయలకి బిర్యానీ ఇస్తారా? ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఆకలితో కడుపు మండిపోతుంది తల్లి. రండి తాత, మీకోసమే ఈ బండి పెట్టింది. అలా అని కుసుమ వేడి వేడి బిర్యానీ వడ్డించింది. ఆ తాత ఒక ముద్ద నోట్లో పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. అబ్బా, అమృతంలా ఉందమ్మా. ఈ రేటుకి ఇంత మంచి రుచికరమైన భోజనం నేను నా జీవితంలో తినలేదు తల్లి. మీ చేతులు చల్లగుండాలి. మీరు పెట్టిన ఈ అన్నం నా ప్రాణాన్ని నిలబెట్టింది. నేనెళ్ళి నా తోటి వాళ్ళకు కూడా చెప్తాను. ఆ రిక్షా తాత చెప్పడంతో గంటలోని బండి దగ్గర జనం క్యూ. ఆ సమయంలో అక్కడికి ఒక యువకుడు చేతితో కెమెరా తీసుకొని వచ్చాడు. అతని ప్రముఖ ఫుడ్ బ్లాగర్ భాస్కర్. హలో అండి, నా పేరు భాస్కర్. నేను ఫుడ్ బ్లాగర్ని. యూట్యూబ్ లో నాకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు తెలుసా. ఇక్కడి నుంచి వెళ్తుంటే ఈ బిర్యానీ వాసన నన్ను ఆపేసింది. ఈ జనసందోహం చూస్తుంటే ఏదో స్పెషల్ అనిపించింది. నాకు ఒక ప్లేట్ ఇస్తారా? ఓహో, తప్పకుండా అండి. ఇదిగోండి వేడి వేడి బిర్యానీ. కెమెరా చూస్తూ తింటూ భాస్కర్, వావ్, వండర్ఫుల్ ఫుడీస్. ఇక్కడ పేదవాళ్ళ బిర్యానీ పేరుతో కేవలం 30 రూపాయలకే అద్భుతమైన బిర్యానీ చేస్తున్నారు. 5 స్టార్ హోటల్ కూడా దీని ముందు పనికి రాదు. రుచితో పాటు వీళ్ళ క్వాలిటీ, వడ్డించే ప్రేమ, ఆ మోఘం. ఈ వీడియో ఈ రోజే నా ఛానల్లో పెడతాను. మీ బండి రేపటికల్లా వైరల్ అయిపోతుంది చూడండి. చాలా థ్యాంక్స్ అండి భాస్కర్ గారు. మా భార్యలు కీర్తి, కుసుమల కష్టానికి తగ్గ ఫలితం ఇది. అలా అన్నట్టుగానే భాస్కర్ పెట్టిన వీడియో వైరల్ అయింది. మరుసటి రోజు జనాలు బండి దగ్గర విపరీతంగా పెరిగిపోయారు. ఇంట్లో ఉన్న ఓనర్ శ్రీనివాస్ వాళ్ళ దగ్గరకు ఆనందంగా వచ్చాడు. రఘురాం గారు, కాంగ్రెస్. మీ బండి గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. ఇందాకే నేను కూడా బిర్యానీ తిన్నాను. మీ కోడళ్ళ చేతి వంట అబ్బో అద్భుతం. ఈ విజయం మీ కష్టానికి దేవుడిచ్చిన బహుమతి. అంతలోనే అటుగా వెళ్తున్న కమల వాళ్ళ బండికొస్తున్న గిరాకీ చూసి ఆశ్చర్యపోయింది. మెల్లగా కుసుమ దగ్గరకొచ్చింది. ఆహా, ఏవే కుసుమ, అంతా నీ బిర్యానీ గురించే మాట్లాడుకుంటున్నారు. మొన్న నేనన్న మాటలు మనసులో పెట్టుకోకండి. ఏది, నాకు ఒక 2 పార్సల్స్ గట్టవే, డబ్బులు తీసుకో. పర్వాలేదు కమల ఆంటీ, మీరు రావడం మాకు సంతోషం. ఇదిగోండి మీ పార్సల్స్. వచ్చిన లాభాలు చూసి కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. రఘురాం కన్నీళ్లు తుడుచుకుంటూ, కీర్తి, కుసుమ, ఈ రోజు మీ వల్ల మన కుటుంబం పరువు నిలబడిందమ్మా. కోడళ్ళంటే కష్టకాలంలో వదిలేసి పుట్టింటికి పోయేవాళ్లు కాదు. కుటుంబానికి కవచంలా నిలబడి ఆడపడుచులని నిరూపించారు. నేను చేసిన అప్పులకు బలి అయిపోతామనుకున్నాను, కానీ మీరే కాపాడారమ్మా. అవును కీర్తి, నేను నిన్ను ఎప్పుడూ విలాసాలకు అలవాటు పడిందని అనుకున్నాను, కానీ నీలో ఇంత ఓర్పుందనుకోలేదు. నన్ను క్షమించు. కుసుమ, నువ్వు ఈరోజు రోడ్డు మీద కష్టపడుతుంటే నా గుండె తరుక్కుపోయింది. కానీ జనాలందరూ నిన్ను దీవిస్తుంటే ఎంతో గర్వంగా అనిపించింది. ఇదంతా కావ్య, శ్రీనివాస్ అంకుల్ ఇచ్చిన ధైర్యం అండి. అంతేకాదు అత్తయ్య ఆశీస్సులు. అత్తయ్య, మీరేం మాట్లాడరేంటి? నా కోడలని చూసి నేను ఎంత గర్వపడుతున్నానో మాటల్లో చెప్పలేను. దేవుడు మనకు కష్టం ఇచ్చింది మన డబ్బు తీసుకోవడానికి కాదు, మన ఉద్య ఉన్న ప్రేమని బయటకు తీయడానికని ఇప్పుడు అర్థమైంది.
సెంటిమెంట్ చాలు గాని రేపు డబుల్ క్వాంటిటీ ఉండాలి. ఆ భాస్కర్ గారి వీడియో వల్ల రేపు జనం ఇంకా వస్తారు వదిన్లు. రేపు ఇంకో స్పెషల్ ఐటమ్ కూడా కలుపుదాం కుసుమా. డన్ అక్క, మన బ్రాండ్ ని ఎక్కడిగా తీసుకెళ్లిపోదాం. అలా మొదలైన పేదవాళ్ళ బిర్యానీ పక్క ఊర్లకు కూడా పాకింది. రాజేష్ రాకేష్లు దాన్ని ఒక పెద్ద సంస్థగా మార్చారు. తక్కువ ధరకి ఆహారం ఇస్తూ 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. కీర్తి కుసుమలు ప్రాణంగా మారిపోయారు. రఘురాం అప్పులన్నీ తీరిపోయాయి. కుటుంబం మొత్తం ఒకప్పటి కంటే ఎక్కువ సుఖ సంతోషాలతో జీవనం సాగించారు.